ఆ రోజు ఆ యొక్క భౌతిక దేహం దగ్గర ఎక్కడైనా కానీ, ఏ కొట్ల మీద అయినా కానీ, ఎవరి మీదైనా కానీ పబ్లిక్ని హరాస్మెంట్ చేయటం కానీ, ఏదనగా ఎంగంగా మాట్లాడటం కానీ, ఎవరైనా దూషించడం కానీ, మేము ఎవరం కూడా పాస్టర్స్, మా సహోదరులు, దైవజనులు చాలామంది ఉన్నారు, దైవ సేవకులతో పాటు విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఎవరైనా కానీ పోలీసు అధికారులకే సహకరించారు కానీ ఎక్కడా కూడా ఏది కూడా దహనం చేయలేదు, ఏది కూడా ఇష్యూ జరగలేదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఒక దైవజనుడు, గొప్ప దైవ సేవకుడు, ఆయన అభిషక్తుడు. ఆయన మరణం వెనకాల ఉన్న వారిని బయటికి తెస్తారు అధికారులు అని పోలీసుల మీద మేము ఆధారపడ్డాం. అదే లోకపరంగా అయితే ఎంత విషయం జరిగేదో, లోకస్తులుగా ఉన్నవారైతే ఎన్ని రకాలైన పరిస్థితులు ఉండేయో. మేము ఒక క్రైస్తవులుగా, ఒక న్యాయబద్ధంగా పోలీసు అధికారులు ఉన్నారు, మాకు న్యాయం చేస్తారు అని మీ మీద మేము ఆధారపడి ఉన్నాం. కానీ ఇన్ని రోజులు ఆయన పోస్ట్ మార్టంలో ఎందుకు మీరు తెలియపరచలేదు? తర్వాత నా పాయింట్ ఏంటంటే, ఆయన ఒంటి మీద ఏమన్నా దెబ్బలు ఉన్నాయా దాని ప్రెస్లో చెప్పాలి. ఎందుకంటే మీతో పాటు నీవు అక్కడవే కాదు కదా, పోస్ట్ మార్టం దగ్గర ఉంది, నీతో పాటు సుమారు 10-15 మంది లోపల ఉన్నారు కదా, కనీసం అట్లీస్ట్ 4 మెంబర్స్ అన్న ఉన్నారు కదా. వారిని పక్కన ఉంచుకొని గుర్తులుంటేనేమో గుర్తులున్నాయని, లేకపోతేనేమో యాక్సిడెంట్ అని ఏదో ఒకటి నిర్ధారణ చేసి చెప్పాలి. ఎందుకు మప్టీలో పెడుతున్నాడో లోకల్ సిఐ గారు అర్థం కావట్లేదు. చిలికి గాలివానగా మారకు మునిపే త్వరపడి అధికారులు వెంటనే స్పందించి, దైవసేవకుడు, నేను ఒక దైవజనుడిగాను, నేను కొంతమంది మరి జీవితాలను వెలిగించాను, కొన్ని రకాలైన మరి ప్రజలకి మాదిరిగాను, మరి సావైన బ్రతుకైన క్రీస్తు యేసు మాటలే బోధిస్తూ ఉన్నాను. దృష్టించి దయచేసి అధికారులందరూ కూడా దృష్టించాలి, అధికారులందరూ కూడా గుర్తుపట్టాలి. నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా న్యాయబద్ధమైతే త్వరగా అక్కడ ఏం జరిగిందో, కారణం ఎవరు, సీసీ కెమెరాలు కోవూరు టోల్గేట్లో సీసీ కెమెరా టీవీ చూపిస్తున్నారు. తర్వాత దానికి ముందు టోల్గేట్లో సీసీ కెమెరాలు ఏమయ్యాయి? హైదరాబాద్ నుంచి మొదలుకొని కోవూరు టోల్గేట్ దాకా వస్తున్న ఆ సీసీ కెమెరా మాత్రమే, ఒక సీసీ కెమెరాలో మాత్రమే చూపిస్తున్నారు. తక్కినవన్నీ ఏమవుతున్నాయి? ఏం జరుగుతుంది? అసలుకి ఏమవుతుంది? అన్నీ గమనిస్తే, అన్నీ దృష్టిస్తే ఏదో జరుగుతుంది అనేదే 100% అనుమానాలకే దారి తీస్తుంది. కానీ మరి నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా న్యాయబద్ధమైనవే. ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని సేవకునిగా, ఒక దేవుని బిడ్డగా నేను అడుగుతున్నవన్నీ కూడా న్యాయమైనవే. గమనిస్తారని, గుర్తిస్తారని, గుర్తుపడతారని ఈ నా మాటలు. మరి కోవూరు టోల్గేటు ముందల ఇంకా టోల్గేట్ ఏమీ లేవా? సీసీ కెమెరాలు ఏమీ లేవా? ఆ రన్నర్ మీద నెత్తురు ఎందుకు ఉంది? బ్లడ్ ఎందుకు ఉంది? అసలుకి అక్కడికి ఆ రన్నర్స్, ఆ చెక్కలు ఎందుకు అక్కడ ఉన్నాయి? హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తికి ఈ భాగంలో ఎప్పుడు కూడా చిన్న డ్యామేజ్ కూడా కాదు. అలాంటిది హెల్మెట్ ధరించుకొని వస్తున్నాడు, హెల్మెట్ పెట్టుకొని వస్తున్నాడు. కోవూరు టోల్గేట్లో మనం చూసాం ఆ వీడియో క్లిప్పు. అప్పటికే ఆయన మీద చూస్తే దాడి జరిగినట్లే ఉంది. దీనికి మరి ఎవరు సమాధానం చెప్పాలి అంటే పోలీసు అధికారులే సమాధానం చెప్పాలి. ఎందుకంటే వారికి ఒక సెకండ్లో వారు తలుచుకుంటే సీసీ కెమెరాలు అన్నీ కూడా హైదరాబాద్ నుంచి మొదలుకొని ఏపీ రాష్ట్రం దాకా వారు అడిగితే సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నారు అని నేను అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. ఒక దేశవ్యాప్తంగా దైవజనుడిగా కోవూరు టోల్గేట్లో ఒక సీసీ కెమెరా తప్పితే
తక్కిన సీసీ కెమెరాలు ఏమయ్యాయి? కోవూరు టూల్గేట్ మధ్యలో మరి ఏం జరిగింది? ఆయన 2 వీలర్ మీద రానాక వస్తున్నాడు, అది సీసీ కెమెరా ఉంచుకొని సిగ్నల్ లైట్ పెట్టుకొని సీసీ కెమెరాలో ఆయన చూస్తే 2 వీలర్కి హెడ్ లైట్ ఏమైంది? సిగ్నల్ లైట్ వేసుకొని రావడానికి కారణం ఏమిటి? మోటార్ వెహికల్ ఏమైనా సరిపోయిందా? ఓకే, అన్స్ఫిట్గా ఏదైనా జరిగితే మోటార్ సైకిలే స్పిడ్ అయ్యి పడితే తారు రోడ్డు మీద ఫ్రంట్ టైరు బ్యాక్ టైరు ఈ రెండు కూడా స్లిప్ అయ్యేటప్పుడు కొంత రాపిడికి గురవుతాయి. రోడ్డు పైన అది తారు రోడ్డు కనుక రోడ్డు పైన ఆ టైరు ముద్దరులు అలాగనే ఉండిపోతాయి. ఆ గుర్తులు ఏమైనా ఉన్నాయా? అవి కూడా లేవు. ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, ఈనాడు మతోన్మాదం చెలరేగిపోతుంది అనేది మనకి ముందుగా పగడాల ప్రవీణ్ అన్న యొక్క మృతే సాక్ష్యం. పోలీసు అధికారులు ఎందుకు సీసీ కెమెరాల ఫుటోబుల్ని బయటికి దాటలేదు? పోనీ మీ మీద ఏమన్నా ఒత్తిళ్ళు ఉన్నాయా? అది కూడా చెప్పొచ్చు. మేము అడిగాము మాకు ఇవ్వట్లేదని కూడా చెప్పొచ్చు. మేము అడిగాము మాకు ఇవ్వట్లేదు అని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వరిలే ఉన్నారు, అధికారులు ఉన్నారు. మీ మీద ఉన్న ఇప్పుడు సిఐ డీజే ఎస్పీ చాలామంది అధికారులు ఉన్నారు. మీకు ఇవ్వలేదా సీసీ కెమెరా ఫుటోస్? వారికి తెలియపరిస్తే ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు, నో డౌట్. మరి ఎందుకు మఫ్టీలో పెడుతున్నారు? ఎందుకు? దయచేసి దృష్టించాలని ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభువారే మరి పగడాల ప్రవీణు అన్న మృతి వెనకాల ఉన్న రహస్యాలు బయటపెట్టాలి. ఆయన మీద ఎంతమంది మతోన్మాదులు మరి ఆయనని అలాగా చిత్రీకరించారో, ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించారో, అది అన్నీ కూడా ప్రభువారే చూస్తాడు. ఎందుకంటే మీరు మౌనంగా ఉండండి, పగ తీర్చుట మా పని అన్నాడు, నా పని అన్నాడు. కనుక ఎరిసి ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దయచేసి మత కల్లోలాలు కలగక మునిపే పోస్ట్ మార్టం రిపోర్టు త్వరగా ఇవ్వండి, మనసారా కోరుకుంటున్నాను. భారతదేశం నా మాతృభూమి, భారతదేశ ప్రజలందరూ కూడా మా సహోదరులే అని సడలని విశ్వాసముతో ముందుకు పోతున్న వారిని దయచేసి అధికారులుగా ఉన్న వారందరూ కూడా త్వరగా స్పందించాలి.